రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నట్టుగా చెప్తోంది. మొత్తం మీద రేషన్ కార్డులు కూడా రెండు రకాలుగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దారిద్ర్య రేఖకు దిగువన ఎగువన ఉన్నట్టుగా విభజించారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా ఇక సులువు కాబోతుంది. ఇప్పటికే 89,96,000 రేషన్ కార్డులే, దాటికి అదనంగా మరొక 10 లక్షల రేషన్ కార్డులు కొత్తగా మంజూరు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తద్వారా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది కొత్త వార్త అనే చెప్పాలి. మొత్తం మీద రేషన్ కార్డులు ప్రస్తుతం ఇక 3 రంగుల్లో ఈ కార్డుల ముద్రణ ఉండబోతుందని తెలుస్తుంది. బీపీఎల్ కార్డుల ముద్రణ, అలాగే గ్రీన్ కలర్లో ఐపీఎల్ కార్డుల ముద్రణ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రేషన్ కార్డు ద్వారా ప్రస్తుతానికి 2,80,00,000 మంది లబ్ధిదారులుగా ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. అదనంగా ఇచ్చే రేషన్ కార్డుల ద్వారా మరింత మంది దీనికి అదనంగా తోడయ్యే అవకాశం కనిపిస్తుంది. సో అంతమందికి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేయబోతున్నారు. అలాగే వివిధ రకాల సరుకులు కూడా ప్రభుత్వం పీడిఎస్ ద్వారా సరఫరా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, రేషన్ కార్డులు ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారంటే ఖాయమేనా? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణలో ఉన్నటువంటి 10 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డు జారీ జరగలేదు. దీనివల్ల కొత్త కార్డుల కోసం ఎదురు చూసే వారు చాలా మంది ఉన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి రెడీ అవుతోంది. కొత్త రేషన్ కార్డుల జారీ ఉగాది పండుగ నుంచి వచ్చినటువంటి వార్త మనకు ప్రస్తుతం ప్రచారం అవుతుంది. ప్రభుత్వం కూడా కొత్త తెలుగు సంవత్సరం నుంచి కార్డులు జారీ చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా పలు నివేదికలు పేర్కొంటున్నట్టుగా తెలుస్తుంది రామ్దాస్. ఇటీవలనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేషన్ కార్డులపై కీలక అప్డేట్ ఇచ్చారు. 2 రకాల రేషన్ కార్డులు జారీ చేయాలని మీరు చెప్పినట్టు తెలిపారు. అంటే రేషన్ కార్డు వ్యవస్థలో గణనీయమైన మార్పులు రావచ్చు. లబ్ధిదారులను సులభంగా గుర్తించడానికి వీలుగా దారిద్ర్య రేఖకు దిగువన బిలో పావర్టీ, ఇక దారిద్ర్య రేఖకు ఎక్కువ ఉన్నవారు ప్రామాణిక కార్డులు జారీ ఉండవచ్చు చెప్తా ఉన్నారు. తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 1 కోటికి చేరువలో ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకోవడంతో పేద మధ్యతరగతి కుటుంబాలతో పాటు ఉన్నత కుటుంబాల వారు కూడా రేషన్ కార్డులు పొందేందుకు పైరావులు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3 రకాల కార్డుల ద్వారా చౌకధర దుకాణాల్లో బియ్యం పంపిణీ జరుగుతుంది. రాష్ట్రంలో 17,256 రేషన్ దుకాణాల ద్వారా 91,19,268 కార్డులకు బియ్యం నెలవారీగా యూనిట్ 6 కిలోల చొప్పున ఉచితంగా అందజేస్తా ఉన్నారు. అయితే ఆహార భద్రత కార్డులే 25.47 లక్షలు ఉండగా అత్యోదయ అన్న యోజన కార్డులు 5.66 లక్షలు ఉన్నాయి. అతి తక్కువగా 5,390 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో పాలించిన కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. సో ఈ 15 నెలల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తును స్వీకరించిన దరఖాస్తు జిల్లా అధికారులు ఇంటికి తిరిగి పరిశీలన చేసి అర్హుల ఎంపిక చేపట్టారు. 5-6 రోజుల్లో ఈ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఉగాది నుంచి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు సర్కార్ నడుము బిగించింది. అదే తరహాలో క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త కార్డులు కూడా ప్రభుత్వం అందజేస్తుంది. రామ్దాస్, తెలంగాణలో ప్రస్తుతం 2.8 కోట్ల మంది రేషన్ కార్డుల లబ్ధిదారులుగా ఉన్నారు. రేషన్ కార్డుల తయారీ సంస్థ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచాం. మార్చి నెలాఖరులోగా ఆ ప్రక్రియ పూర్తి కానుంది. అర్హులైన అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. సో బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఉగాది నుంచి రేషన్ షాపుల ద్వారా ఇప్పటికే పంపిణీ చేస్తున్న దుర్భియాన్ని చాలా మంది తినడం లేదంటూ సుమారు 60% బియ్యం పక్కదారి పడుతుందన్న నేపథ్యంలో సో సన్న బియ్యం పంపిణీ, రేషన్ కార్డులు ఈ 2 కూడా ఉగాది నుంచి ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మొత్తం మీద ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉండబోతోంది. అలాగే ఇక సన్న బియ్యం పంపిణీ కూడా చేపట్టబోతుంది ప్రభుత్వం. మొత్తం మీద ఇప్పుడున్న కార్డులకు తోడు అదనంగా మరొక 10 లక్షల రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం మీద రేషన్ కార్డుల జారీకి సంబంధించి మరొక 5-6 రోజుల్లో ప్రక్రియ పూర్తి కాబోతుంది. 3 రంగుల్లో బీపీఎల్ కార్డులు ముద్రించబోతున్నారు. అలాగే గ్రీన్ కలర్లో ఐపీఎల్ కార్డుల ముద్రణ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రేషన్ కార్డు ద్వారా 2,80,00,000 మంది లబ్ధిదారులు ఆ సరుకులు తీసుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. ఈ అదనపు కార్డులతో మరింత మంది దీనికి తోడే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక ప్రకటన అయితే చేసింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.